దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరుతునో లేదో ఇప్పుడే చూచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు ఒక మాట సెలవిస్తున్నారు. ఏమనంటే, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలని నడిపిస్తున్న మోషేతోటి యెహోవా దేవాది దేవుడైన యెహోవా తండ్రి ఏమంటున్నారంటే, యెహోవా బాహుబలము తక్కువైనదా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? మోషేని. ఎందుకు దేవాది దేవుడు మోషేని ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ఆ ప్రశ్న వేశాడంటే, మరి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినప్పుడు వారికి సరైన ఆహారం లేక, మాంసం లేక వాళ్ళెన్నో నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు మోషే ఒక మాట అన్నాడు కదా, నేను ఎంతకాలమని నీ బిడ్డల్ని, ఈ ప్రజలందరినీ నేను సంరక్షించగలను, నేను ఎలాగ వీళ్ళని నడిపించగలను, ఎన్ని చేసినా కానీ వీళ్ళు ఏదో ఒకటే అని, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చూపిస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళని నాకు తట్టుకునే శక్తి లేదని చాలా బాధతో తండ్రిని యెహోవాకి మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకుని మరి వీళ్ళ మాంసం కావాలంట, వాళ్ళ తింటాకి మాంసం కావాలంట అన్నప్పుడు యెహోవా తండ్రి అంటారు, ఒక నెల సరిపాటుగా నేను వాళ్ళకి మంచి ఆహారాన్ని, మంచి మాంసాన్ని వేస్తాను అని అంటే మోషే నమ్మడు. ఏంటి, వీళ్ళని తినడానికి ఏమని పెడతావు? గొర్రెలను చంపుతావా? మేకలను చంపుతావా? గేదెలను చంపుతావా? ఆవులను చంపుతావా? ఇంకా ఈ పశువులన్నీ చంపుతావా అని అంటే, అప్పుడు యెహోవా తండ్రి ఆయనతో మాట్లాడుతున్నాడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? నా బలం ఏమన్నా తక్కువైందా? నేను ఎంతకాలము మిమ్మల్ని నడిపించుకొచ్చాను కదా, నాకు అసాధ్యమైనదంటే ఏదైనా ఉందా అని అన్నప్పుడు, అప్పుడు యెహోవా తండ్రి చెప్పిన మాట వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక 70 మందిని ఏర్పరచుకుని ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళాక యెహోవా తండ్రి ఆత్మ మోషే మీదకి ఎలా వచ్చిందో, మోషే మీద ఆత్మ వాళ్ళందరి మీద కూడా దేవాది దేవుడు కుమ్మరింప చేస్తాడు. ఆత్మని వారి మీద నిలిచినప్పుడు అంటండి, వాళ్ళందరూనంట ప్రవచించారంటండి. ప్రవచించారంటే దేవుడి మాటలు చెప్పడం, దేవుడిని స్తుతించటం, అంతలా చేస్తే కానీ అందరూ కూడా తర్వాత మళ్ళీ ప్రవచించలేదంటండి. ప్రవచించలేదు అంటే ఏం చెప్పలేదు, స్తుతించట్లేదు, మంచిగా చేయట్లేదు అంటే వారి మీద దేవుని ఆత్మ నిలబడలేదు, వెళ్ళిపోయింది. కానీ ఇద్దరి మీద నిలిచి ఉందంటండి. నిలిచి ఉంది. ఎలాగైతే మోషే మీద యెహోవా తండ్రి ఆత్మ నిలిచి ఉందో, అలాగే ఇద్దరు వ్యక్తుల మీద, వాళ్ళెవరంటండి? ఎల్దాయి. ఇక్కడ చూడండి, ఒకని పేరు ఎల్దాయి, రెండో వాని పేరు మేదాదు. వాళ్ళిద్దరి మీద అంటండి దేవుని ఆత్మ నిలిచి ఉందంటండి. నిలిచి ఉన్నాక వాళ్ళు పాళెంలో ఉండిపోయి అక్కడే ఉండి అనేక మందికి ప్రచారం చేయటం, అలాగే సువార్త చెప్పడం అన్నీ ఇంకా చెప్తున్నప్పుడు నూను కుమారుడైన యెహోషువ, ఎందుకంటే ఆయనకి కోపం వచ్చిందంట. ఎందుకంటే మోషే కదా మొత్తం అంతా ప్రజలందరినీ నడిపించుకొని వచ్చి నాయకుడిగా ఉన్నాడు, ఆయన మీదే దేవుని ఆత్మ నిలబడి ఉన్నది, ఆయన ఏదైనా చెప్పగలడు, చేయగలడు, కానీ వీళ్ళిద్దరూ ఎందుకు అలా చేస్తున్నారు అని కోపం వచ్చినప్పుడు మోషే అంటారండి, ఏం కాదు, అది దేవుడు వారి మీద పెట్టాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఒక్కల మీదే కాదు, యాజకుల మీదే కాదు, కానీ ప్రతి బిడ్డ కూడా ఆత్మను పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ 70 మందికి కూడా దేవుడు ఆశపడి ఇచ్చాడు, కానీ వాళ్ళల్లో ఉన్న అపవిత్రత అయి ఉంటుంది. అందుకే దేవుని ఆత్మ వారి మీద నిలబడలేకపోయింది. కానీ ఇద్దరి మీద అయితే నిలబడి ఉంది. వాళ్ళు ఎంతగానో ప్రవచించటం మొదలుపెట్టారు. ఈ ఉదయకాల సమయంలో వింటున్న బిడ్డలు, మీరు అందరం కూడా ఆయన ఆత్మను పొందుకుంటమే కాదు, కానీ నిలబడే
యోగ్యత కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ఆయన బాహుబలము తక్కువ అవ్వలేదు. అప్పుడు తక్కువ అవ్వలేదు, ఇప్పుడు తక్కువ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. మార్పు లేని దేవుడు, ఆదియు అంతము లేనైన దేవుడు ఆయన. మరి ఆనాడు 70 మంది ప్రజలకి ఇజ్రాయేల్ పెద్దలకి ఇచ్చాడు. కానీ ఈరోజు కూడా ఇద్దరి మీదే ఆత్మ నిలబడి ఉంది. కానీ అటువంటి ఆత్మను ఇప్పుడు కూడా మనం అందరము పొందుకోవాలని దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మరి ఆత్మను పొందుకోవడానికి మనము అర్హులుగా ఉన్నామా లేమా అని మన హృదయాలని పరిశీలించుకోవాలి. పరిశీలించుకోవటమే కాదు కానీ మనలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుకుని ఆయన బిడ్డలుగా మనము ఉంటే గనక ఆయన ఆత్మ మన మీద నిలబడుతుంది. అప్పుడు అనేక మందికి మనము ఒక సాక్షులుగా నిలబడతాము. ఆయన పరిచర్య చేయటానికి కూడా మనకి శక్తినిస్తాడు. ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.